అమ్మాయిలు అమాయకంగా ఎవరిని పడితే వారిని నమ్మితే అంతే సంగతులు. హైదరాబాద్లో హాస్టల్ నిర్వాహకుడి అరాచకం ఒకటి బయటపడింది. వీడియోలతో సాఫ్ట్వేర్ ఉద్యోగిని బెదిరింపులకు పాల్పడిన సంఘటన వెలుగు చూసింది. యువతి న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ కి పాల్పడుతున్నాడు. అంతేకాదు యువతిని బెదిరించి ఏకంగా 2.53 కోట్ల వరకు వసూలు చేశాడు. దీంతో బాధితురాలు నిడదవోలు పోలీసుల్ని ఆశ్రయించింది. నిందితుడు దేవనాయక్ అలియాస్ మధు సాయి కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన బాధిత యువతి హైదరాబాద్ లోని విప్రో సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. యువతి ఉంటున్న ఉమెన్స్ హాస్టల్లో అనూషాదేవి అనే చిన్ననాటి స్నేహితురాలతో పరిచయం ఏర్పడింది. దేవనాయక్ అలియాస్ మధు సాయి కుమార్ ను యువతి తన భర్తగా పరిచయం చేసింది అనూషాదేవి. దేవనాయక్ వేరే ఫోన్ నెంబర్తో న్యూడ్ వీడియోస్ నెట్ లో పెడతానంటూ యువతికి బెదిరింపులకు గురిచేశాడు. న్యూడ్ వీడియోలు నెట్ లో పెట్టకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. వీడియో విషయంలో వేరే ఒకరితో గొడవపడ్డానని యువతిని నమ్మించి కొంత నగదు కాజేశాడు. అలాగే ఆ యువతిని కెనడా పంపిస్తానని మరికొంత డబ్బులు కాజేశాడు దేవనాయక్. యువతి తల్లిదండ్రులను కూడా డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేశాడు. పలు దఫాలుగా ఫోన్ పే, గూగుల్ పే ద్వారా 2.53 కోట్లు కాజేశాడు. చివరికి మోసపోయానని గ్రహించి నిడదవోలు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. యువతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడు దేవనాయక్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి 1,80,00,000 స్వాధీనం చేసుకున్నారు.